హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాదికి అయితే ఇలా ట్రై చేశాను. ఎప్పుడు లెమన్ రైస్ తిని తిని బోర్ కొట్టేసింది. సో అందుకే మామిడికాయ తురుముతో ఇలా లెమన్ రైస్లా చేసుకున్నాం, మామిడికాయ రైస్ లాగా. సో ఉగాది రోజు ఎలా అయినా మనం మామిడికాయ నోట్లో వేయాల్సిందే. పిల్లలు మామిడికాయలు తినడానికి ఇష్టపడరు కదా, సో అందుకే మేము ఈ విధంగా చేసాము. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ఒక 2 మామిడికాయలని బాగా కడిగి ఇలా మంచిగా తురుముకొని తాలింపు పెట్టుకోవాలి, సేమ్ లెమన్ రైస్ లాగానే. ఫస్ట్ పల్లీలని వేయించి అన్నంలో వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇలా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు అన్నీ వేసి ఇంగువ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా మంచిగా వస్తుంది, అసలు ఏమాత్రం మాడిపోకుండా. మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకుంటే మంచిది. ఫైనల్గా ఇంగువ వేసి ఆ తర్వాత మామిడికాయ తురుముని వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత, అండ్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు అయ్యాక ఆ తర్వాత ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసి మొత్తం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు ఆగాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా మామిడికాయలు అవి ఇవి చూడకుండా తినేస్తారు. పుల్లగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.